హలో. హలో. నేను వినిపిస్తుందా? నిన్న వినిపిస్తుంది. నిన్న ఏ టాపిక్ డిస్కస్ చేసాం మనం? నేను బటన్ మనం మ్యాచ్ చూస్తాను నిన్న. కాదు కదా, నిన్న రియాక్ట్ కోడ్ టచ్ చేయలేదుగా మనం ఏమి నిన్న అసలు. ఎక్కువ కాన్సెప్ట్ చూస్తున్నాం. ఏం కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం నిన్న? అది కలర్ వేరే కలర్ ఒక చేంజ్ చేసాం కదా, వేరే సెకండ్ పార్ట్ కలర్ ని చేంజ్ చేయడానికి కలర్ చేంజ్ చేసాం కదా. చెప్పి చెప్తా అమ్మా. అదే 2 కలర్స్ యాడ్ చేసుకున్నాం కదా, సింగిల్ క్లిక్ ఒక కలర్ చేతి మొత్తం ఇంకో కలర్ అయింది. అది మాట్లాడుకున్నాను. నువ్వు ఏదో చెప్తా అన్నా. అదే ఒక వేరియబుల్ లో కలర్ పెట్టుకుని తర్వాత కలర్ చేంజ్ చేసుకోవడానికి సెట్ కలర్ అని చెప్పి ఇంకో ఫంక్షన్ ఇచ్చి దానికి చేంజ్ చేయడానికి కండిషన్ పెట్టుకుని మనకు కావాల్సినట్టు క్లిక్ చేసినప్పుడు చేంజ్ అవుతున్నట్టు పెట్టుకున్నాం దాన్ని. ఓకే ఓకే ఓకే. ఏం డిస్కస్ చేసాం అనేది గుర్తుపెట్టుకున్నారు, కానీ మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ నిన్న యూ స్టేట్ గురించి యూ స్టేట్ హుక్ గురించి మాట్లాడుకున్నాం నిన్న. అవునా కదా? నిన్న యూ స్టేట్ హుక్ గురించి మాట్లాడుకున్నాం. స్టేట్ వేరియబుల్స్ అండ్ యూ స్టేట్ హుక్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం టైం దానికే స్పెండ్ చేసాం మనం. అవునా కదా? ఓకే. హలో. ఓకే ఓకే. మన స్టేట్ వేరియబుల్స్ అంటే ఏంటని మాట్లాడుకున్నాం. అవి ఎందుకు యూజ్ చేయాలని చెప్పి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ యూ స్టేట్ ఫంక్షన్ గురించి, ఆ సింటాక్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. సో నెక్స్ట్ దాని తర్వాత కొంచెం ఈ కలర్ చేంజ్ చేయడానికి, బటన్ కలర్ చేంజ్ చేయడానికి అలాగేదో ఒక ఒక ఈ కోడ్ పార్ట్ చూసాం అనమాట. ఈ బటన్ నాకు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేంజ్ చేస్తాను అన్నట్లుగా స్టేట్ వేరియబుల్స్ యూజ్ చేసుకుని, స్టేట్ వేరియబుల్స్ ఎలా యూజ్ చేసుకుంటాం, నాకు యూజ్ స్టేట్ అనే ఆ ఫంక్షన్ ఏమిస్తోంది నాకు, అది ఏం రిటర్న్ చేస్తుంది. ఒకటి ఏంటంటే వాల్యూ, ఒక ఎరే రిటర్న్ చేస్తుంది. ఎరేలో ఫస్ట్ వాల్యూ వచ్చేసి నేను ఏదైతే వాల్యూ పాస్ చేస్తున్నానో దానికి, ఆ ఫంక్షన్కి, యూజ్ స్టేట్ ఫంక్షన్కి అదే వాల్యూ రిటర్న్ చేస్తాను అనుకున్నాం. రెండోది దాంతోపాటు ఒక సెటర్ ఫంక్షన్ నాకు రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుని నేను ఈ వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేయగలను అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకేనా? సో మనకి నార్మల్ వేరియబుల్స్ ఉన్నాయి. అలాగే నేను ఇప్పుడు ఈ కలర్ అనేది జస్ట్ నేను మాట్లాడుకున్నదే కదా, ఈ కలర్ అనేది జస్ట్ ఒక సిఓఎల్ అనుకుంటాను. ఈ కలర్ అనేది జస్ట్ డైరెక్ట్గా ఎలా తీసేసుకుని కూడా నేను యూజ్ చేసుకోవచ్చు కదా. కానీ అదే కలర్ని నేను ఎప్పుడైతే అప్డేట్ చేయాలనుకుంటున్నానో డైరెక్ట్గా ఇలాగే అప్డేట్ చేసుకోవచ్చు కదా, ఈ కండిషన్స్ అన్ని పెట్టుకుని ఆన్ క్లిక్ ఫంక్షన్ లేకపోతే ఆన్ మౌస్ ఓవర్ ఫంక్షన్ ఏదైతే అది యూజ్ చేసుకుని అది అప్డేట్ చేసుకుంటే మనకి ఎందుకు కలర్ అప్డేట్ అవ్వట్లేదు యూఐలో అని మాట్లాడుతున్నాం. ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? ఎందుకంటే స్టేట్ వేరియబుల్స్ మాత్రమే ఒక చేంజ్ అవ్వగానే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వగానే, ఇప్పుడు కలర్ అనేది మనకి స్టేట్ వేరియబుల్, యూ స్టేట్ హుక్తో దాన్ని క్రియేట్ చేసాం. కలర్ అనేది స్టేట్ వేరియబుల్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో అవి ఒక రెండర్ని ట్రిగర్ చేస్తాయి. అప్డేటెడ్ వాల్యూస్తో ఒక రెండర్ని ట్రిగర్ చేస్తాయి. అదే నార్మల్ వేరియబుల్స్ వాల్యూ చేంజ్ అయితే, లెట్స్ సే నాకు ఈ నార్మల్ వేరియబుల్ వాల్యూ కలర్ అనే వేరియబుల్, సిఓఎల్ అనే ఒక వేరియబుల్ అనుకుందాం కదా. ఇప్పుడు లెట్ సిఓఎల్ ఇస్ ఈక్వల్ టు గ్రీన్ అని చెప్పని అనుకుంటే, ఆ గ్రీన్ అనే వాల్యూ ఈ వాల్యూ యూజ్ చేసి నేను ఈ ఫంక్షన్స్లో ఇక్కడ ఇదే సేమ్ కండిషన్ తీసుకుని ఏం చేస్తాను, సిఓఎల్ అనుకున్నాం కదా మనం వేరియబుల్ వాల్యూ. సిఓఎల్ నాకు బ్లూ అనుకుంటే ఇనీషియల్గా, అప్పుడు ఏం చేస్తాను, నేను సిఓఎల్ ఈక్వల్ టు గ్రీన్ అని చేంజ్ చేస్తున్నాను. అలాగే కాదనుకుంటే బ్లూ అని చేంజ్ చేస్తున్నాను అనుకున్నాం. భాను ఏదో క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నావా? హలో. లేదన్నా, ఇందాక యూ స్టేట్ గురించే చెప్పాను. ఓకే 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 ఫైన్. కదా. సో ఇప్పుడు ఇది యూజ్ చేస్తే నాకు ఇది ఎందుకు అప్డేట్ చేయదు అని అంటే, నార్మల్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఒక రీరెండ్ అనే ట్రిగర్ చేయవు. ఇది జస్ట్ ఒక నార్మల్ వేరియబులే కదా. నార్మల్ వేరియబుల్ తీసుకుని నేను దాంతో రీరెండర్ ట్రిగర్ చేయాలంటే నాకు క్లిక్ చేసినా ఇది జరగదు. ఈ కలర్ వాల్యూ అనేది ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎందుకంటే నేను ఆన్ క్లిక్ ఇచ్చాను కాబట్టి, బటన్ అయితే ఎప్పుడైతే క్లిక్ చేశానో
ఆన్ క్లిక్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వని చెప్పి నేను కోడ్ రాశాను కాబట్టి ఇది జరుగుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే కలర్ వాల్యూ వచ్చి గ్రీన్ ఇనీషియల్‌గా గ్రీన్ ఉన్నది బ్లూగా సెట్ అయిపోతుంది కలరు. కానీ అది మనకి యూఐ రీరెండర్ అవ్వట్ల. రీరెండర్ అంటే ఏంటి? మళ్ళీ అప్‌డేటెడ్ వాల్యూస్‌తో మళ్ళీ ఈ యూఐలో ఉన్న ప్రాపర్టీస్ అంతా ఎలిమెంట్స్ అన్నిటి అప్‌డేట్ చేసి మళ్ళీ డిస్‌ప్లే అవ్వడం అన్నమాట. ఆ రీరెండర్ అవ్వట్ల నాకు. ఎందుకు రీరెండర్ అవ్వదంటే నార్మల్ వేరియబుల్స్ ఆ రీరెండర్ చెయ్యవు. అదే స్టేట్ వేరియబుల్స్ అయితే మనం ఏదైనా ఎక్కడైనా ఒక స్టేట్ వేరియబుల్ యూజ్ చేసామనంటే ఏదైనా కాంపోనెంట్‌లో, ఆ కాంపోనెంట్‌లో ఆ స్టేట్ వేరియబుల్ యొక్క వాల్యూ అప్‌డేట్ అయిందనుకో, ఇప్పుడు మనకి కలర్ అనేది ఒక స్టేట్ వేరియబుల్. అలా కాకుండా లెట్స్ సే ఇంకొక 2, 3 స్టేట్ వేరియబుల్స్ కూడా మనం ఎందుకో యూజ్ చేస్తున్నాం అనుకుందాం ఇక్కడ. సో, అలా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే ఈ స్టేట్ వేరియబుల్ అప్‌డేట్ అవుతుందో, అదొక ఫంక్షన్ వల్ల కావచ్చు, లేదంటే ఇంకొక పీస్ ఆఫ్ కోడ్ ఏదైనా గాని ఆ వాల్యూ అనేది చేంజ్ అయ్యింది అనంటే వెంటనే కూడా ఈ కాంపోనెంట్ మొత్తం కూడా ఇంకొకసారి రీరెండర్ అవుతది. ఈ కాంపోనెంట్ మొత్తం గూడా. అందుకే నాకు ఇలా వర్క్ అవుతుంది. ఓకే. అది స్టేట్ వేరియబుల్ అండ్ నార్మల్ వేరియబుల్‌కి డిఫరెన్స్ చూసాం. ఆహ్, సో, ఇప్పుడు మనం వెనక్కొచ్చేద్దాం మళ్ళీ. మన హ్మ్. ఏదో క్వెషన్ అడుగుతున్నారా ఎవరన్నా? లేదండి. ఓకే. ఇప్పుడు మనం మన టాస్క్ లిస్ట్, టు డూ లిస్ట్‌కి వెనక్కొచ్చేద్దాం మన టు డూ లిస్ట్ దగ్గరికి. టు డూ లిస్ట్ పార్ట్. దానికి ముందు మనకి ఈ కోడ్ మనం రాస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదని నిన్న ఆల్రెడీ ఒక 2 కాన్సెప్ట్స్ డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. స్టేట్ వేరియబుల్స్ ఏంటి, నార్మల్ వేరియబుల్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తూ వచ్చాం. అలాగే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఆ రోజు మనం అర్థం కాలేదనుకున్న కాన్సెప్ట్ ఏంటిది? ఈ సింటాక్స్. అవునా కాదా? ఇదేంటి? ఈ సింటాక్స్ ఏం చేస్తుందసల? మేబీ నాకక్కడ ఒక బటన్ ఉంది. ఆ బటన్ వరకు మనకు అర్థమవుతుందనుకోండి. ఈ బటన్ అనేది ఒకటి రాసాను. ఇక్కడెక్కడో ఎండ్ అయింది ఈ బటను. ఈ బటన్ లోపల యాడ్ న్యూ టాస్క్ అనే ఒక సెట్ టెక్స్ట్ ఇచ్చాను. అదే టెక్స్ట్ నాకిక్కడ కనబడుతుంది. దీనికొక క్లాస్ నేమ్ ఇచ్చాను బీటీఎన్ అని. ఆ బీటీఎన్ అనేది స్టైల్స్ ఉన్నాయి నాకు. ఆ క్లాస్ నేమ్‌తో స్టైల్ ఎక్కడెక్కడో ఉన్నాయి రాసిన స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లో. అవి ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. సో, అది ఆ పార్ట్ అర్థమవుతోంది మనకి. ఆహ్ ఈ ఆన్ క్లిక్ అనేది ఇది కూడా చూద్దాం. సో, ఈ ఆన్ క్లిక్ అనేది ఎందుకు రాస్తున్నాం అనేది మనకు తెలుసు. మామూలుగా ఈ ఆన్ క్లిక్ అనేది అవ్వగానే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయమని ఈ ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ ఇదేంటి? ఈ పైన సింటాక్స్ ఏంటనేది మనకి క్లియర్‌గా చూద్దాం అని చెప్పేసి అనుకుందాం. ఇదేంటి? ఏమంటే మనకి రియాక్ట్ అంటే రియాక్ట్ అని కాదు జేఎస్ఎక్స్. మనం ఇంతకు ముందు గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా! సో, మనం రియాక్ట్‌లో వాడే సింటాక్స్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ లాగానే ఉంటుంది కదా! చూడడానికి మనం రాసే ప్రతి కూడా హెచ్‌టీఎంఎల్ లాగా, జావాస్క్రిప్ట్ లాగానే ఉంటుంది. యాక్చువల్‌గా జావాస్క్రిప్ట్ సింటాక్స్‌లే జావాస్క్రిప్ట్ ఫంక్షన్సే మొత్తం రాసేది మనం. కానీ ఈ సింటాక్స్ ఏంటంటే రియాక్ట్ స్పెషలైజ్డ్ సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్‌ని జేఎస్ఎక్స్ అనుకున్నాం కదా! జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. సో, ఈ జేఎస్ఎక్స్ సింటాక్స్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటయ్యా అంటే మనకి హ్మ్. లెట్స్ సే నేనిక ఇక్కడికెళ్తున్నాను మళ్ళీ. ఇప్పుడు లెట్స్ సే నాకీ కోడంతా ఓకే. ఈ పార్ట్ అంతా ఇదంతా కలర్ చేంజ్ చేయడానికి ఏదో నేను కోడ్ రాసుకున్నా. దీన్నంతా పక్కన పెట్టేద్దాం. దీని గురించి మాట్లాడుకోవద్దు. జస్ట్ నాకొక బటన్ ఉందిప్పుడు. ఆ బటన్‌ని ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను ఈ బటను నేను హైడ్ చేయాలి లేకపోతే డిస్‌ప్లే చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఒక కండిషన్ బేస్ చేసుకొని. ఓకే. ఒక కండిషన్ ఏదో బేస్ చేసుకొని నేను హైడ్ చేయాలి లేకపోతే డిస్‌ప్లే చేయాలని అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకొక స్టేట్ వేరియబుల్ తీసుకుంటా. ఇంకొక స్టేట్ వేరియబుల్ తీసుకొని లెట్స్ సే దాని పేరు హైడ్ అని పెట్టుకుంటున్నా ఆ వేరియబుల్ పేరు. అలాగే దానికొచ్చే ఫంక్షన్ పేరు, నాకు రిటర్న్ వచ్చే ఫంక్షన్ పేరు సెట్ హైడ్ అని పెట్టుకుంటున్నా. యూజ్ స్టేట్ దీనికేంటంటే ఇనీషియల్‌గా నేను ఫాల్స్ అనుకుంటున్నా. ఓకే. ఇనీషియల్‌గా నాది హైడ్ చేయాలా నా బటను ఫాల్స్. హైడ్ వాల్యూ ఏమైంది? ఫాల్స్ అయింది ఇనీషియల్‌గా. ఓకే. నేను హైడ్ చేయాలా? వద్దు ఫాల్స్ అందుకే. ఈ హైడ్ ఎప్పుడైతే ట్రూ అయితదో నేను దాన్ని చేంజ్ చేద్దాం అని సారీ హైడ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. లెట్స్ సే ఇప్పుడేంటంటే, నేనిదెలా చేయగలను అనంటే, ఈ సింటాక్స్‌లో జేఎస్ఎక్స్ సింటాక్స్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే మనకున్నాయో, ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం హైడ్ జేయాలి అంటే రియాక్ట్‌లో సింపుల్‌గా లెట్స్ సే ఇప్పుడు నాకు బటన్ ఒకటే ఉంది. ఆ బటన్‌ని హైడ్ చేయాలనుకుంటున్నా. ఆ బటన్ హైడ్ చేయాలంటే ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ ఉంచేసి ఓకే. నాకు వేరియబుల్ ఏముంది? హైడ్. ఓకే. నాకు హైడ్ ట్రూ అయితే, ఇది ట్రూ అయితేనే హైడ్ ట్రూ అయితే నాకది ఇది కనిపించకూడదు నాకు. లెట్స్ సే ఇప్పుడు నేను హైడ్ అండ్ ఎండ్ అని చెప్పి సారీ ఇదెందుకు పోయింది. హైడ్ అండ్ ఓకే.
ఈ అండ్ అంటే ఏంటి? అండ్ కండిషనేగా మనం రాస్తున్నది సింపుల్‌గా. కండిషన్ ఏం ఆపరేటర్ అంటారు వీటిల్ని? కండిషనల్ ఆపరేటర్స్ కదా! ఆర్ నాట్ కండిషనల్ ఆపరేటర్స్ కాదివి. ఈ పేరేదో మర్చిపోయాను గానీ, ఇవేం చేస్తాయి? 2 లాజికల్ ఆపరేటర్స్. ఓకే. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాంగా ఈ అండ్ గురించి ఇదేం చేస్తదని చెప్పి. నాకు 2 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి. 2 వాల్యూస్ ట్రూ ఉన్నాయనంటే ట్రూ రిటర్న్ చేస్తది. సో, ఏ ఒక్క వాల్యూ ఫాల్స్ ఉన్నా కూడా నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తది అండ్ అనేది. ఇదొక వాల్యూ నాకిప్పుడు ఈ మొత్తం కోడ్ కూడా ఈ బటన్ కోడ్ మొత్తం కూడా ఒక వాల్యూ. ఓకే. సో, ఈ జావా స్క్రిప్ట్‌లో ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటయ్యా అంటే మనకి మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో అది 2 వేరియబుల్స్‌ని చెక్ చేస్తది. ఆర్ ఉన్న అన్ని అండ్ అప్లై చేసిన అన్ని వేరియబుల్స్ ఆర్ అన్ని వాల్యూస్‌ని ఎవాల్యుయేట్ చేస్తదనమాట. లెట్స్ సే జేఎస్ బిన్‌లోకెళ్తున్నా నేను. జేఎస్ బిన్‌లోకెళ్ళి కన్సోల్‌లో రాస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఒక వాల్యూ. నేను దానికి ముందు ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనుకుందాం. ఓకే. వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడేంటయ్యా అంటే నేనిక్కడికి వెళ్ళి ఏ అండ్ ఏ అంటాను ఒకసారి. అంటే ఏంటి? ట్రూ. 2 సార్లు 2 ఇచ్చినవి ట్రూ. ట్రూ అండ్ ట్రూ అంటున్నా. ఇంకొకసారి ఏమంటున్నానంటే ట్రూ అండ్ ఫాల్స్. ఇంకొకసారి ఫాల్స్ అండ్ ట్రూ. అంతే కదా! సెకండ్‌ది నాకు ఫాల్సే. బి అంటే ఫాల్సే. ఫాల్స్ అండ్ ట్రూ. థర్డ్‌ది ఏమంటున్నాను లాస్ట్ ఏంటంటే 2 ఫాల్స్‌లు ఇస్తున్నా. ఈ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. సో, మీరు ఈ వాల్యూస్ ఏమొస్తాయి చెప్పండి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా! ఫస్ట్ దానికి ఏమొచ్చిద్ది? ఏ అండ్ ఏ. అంటే ట్రూ అండ్ ట్రూ. ట్రూ అండ్ ట్రూ. ఏమవుతది? ట్రూ వస్తాయి ఫస్ట్ దానికి. ఫస్ట్ దానికి. సెకండ్ దానికి? ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఫాల్స్ వస్తుంది. ఫస్ట్ ట్రూ అనగా ట్రూ హ్మ్. వస్తుంది. లేదు. థర్డ్ ఎప్పుడంటే అండ్ స్టేట్‌మెంట్ ఎప్పుడు ట్రూ అవుతదనంటే 2 వాల్యూస్ ఆర్ అన్ని వాల్యూస్ మనం అప్లై చేసిన అన్ని వాల్యూస్ కూడా నాకు ట్రూ ఉంటేనే ట్రూ వస్తది. లేదంటే అలాగే గనక ఫస్ట్ ఫాల్స్ ట్రూను వస్తది. మొత్తం మిగతా 3 ఫాల్స్ వస్తాయి అయితే. అంతే కదా! మిగతాయి మొత్తం ఫాల్స్ అనమాట. అదే ఆర్ కండిషన్. ఇది కూడా మాట్లాడుకుంటున్నాం కదా! ఆర్ కూడా మాట్లాడుకుందాం. ఆర్ ఎప్పుడంటే ఏ ఒక్కటి ట్రూ వచ్చినా ట్రూ వచ్చిద్ది. అండ్ ఏంటంటే ఏ ఒక్కటి ఫాల్స్ వచ్చినా ఫాల్స్. ఆర్ ఏంటంటే ఏ ఒక్కటి ట్రూ వచ్చినా ట్రూ. ఓకే. సో, లెట్స్ సే నాకు ఇప్పుడు ఇది తీసుకుందాం. క్లియర్. ఓకే. చూసారా ట్రూ. ఫస్ట్ 4 ఏంటివి? ఫస్ట్ ఇది ట్రూ కాబట్టి ట్రూ. మిగతా 3 ఫాల్స్ అండ్ స్టేట్‌మెంట్‌లు. ఇక్కడేంటి? ఏదో ఒకటి ట్రూ ఉంటే ట్రూ అయిపోతది. ఇది 2 ఫాల్స్ కాబట్టి లాస్ట్ స్టేట్‌మెంట్ అందుకే ఫాల్స్ వచ్చింది. ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ అయిపోతది. ఈ ఆర్ స్టేట్‌మెంట్. ఆర్ అంటే ఇలా రాస్తామనమాట. ఓకే. ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడేంటయ్యా అంటే జావా స్క్రిప్ట్‌లో యాక్చువల్లీ రియాక్ట్ అని కాదు. జావా స్క్రిప్ట్‌లో ఈ ఎలా వర్క్ అవుతదంటే కొంచెం ఎగ్జిక్యూషన్ టైమ్ సేవ్ చేయడానికని చెప్పేసనని, నేను లెట్స్ సే ఇది ఫాల్స్ కాదు ఈ వేరియబుల్. నేను ఇది ఏబీసీ అంటన్నా. ఇది ఇప్పుడేం చేస్తదనంటే ఆహ్, నేను దీన్ని కన్సోల్ చేస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆహ్, ఏ అండ్ బి. ఇప్పుడేమొస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? నాకొక ఒక బూలియన్ వాల్యూ ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్ అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఒక స్ట్రింగ్ వాల్యూ ఉన్నాయి. ఇప్పుడు ఏ అండ్ బి చేస్తే నేనేమొస్తది నాకు? దానికి ముందు ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. మనకి ఆహ్, నల్ అనే వాల్యూ ఓకే. నల్ అనే వాల్యూ ఆర్ 0 ఇవి మాత్రం ఫాల్స్‌గా కన్సిడర్ చేస్తదనమాట. ఓకే. నల్ అండ్ జీరోని మాత్రమే ఫాల్స్‌గా కన్సిడర్ చేస్తది. ఎప్పుడు కూడా మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మిగతా అన్ని వాల్యూస్ కూడా ట్రూగానే కన్సిడర్ చేస్తదనమాట. ఇవి మనకి ఎప్పుడైనా ఇలా కండిషనల్ ఆపరేటర్స్ అప్లై చేస్తే. అంటే ఏబీసీ లెక్క ప్రకారం ట్రూవే. ఓకేనా? సో, ఇప్పుడు చెప్పండి అండ్ బి అంటే ఏమవుతది నాకు? ట్రూ అవుద్దా? ట్రూ అవ్వాలి. అది కరెక్టే. కానీ మన అండర్‌స్టాండింగ్ కరెక్టే. ఓకేనా? ఎందుకంటే నల్ అయితే గాని, ఇదైతే గాని నాకు ఫాల్స్ అవుతది కాబట్టి. నల్ గాని, 0 గాని అయితే ఫాల్స్ అని. మిగతా ఏ వాల్యూ అయినా గాని ట్రూనే. -1, -10 ఇవి కూడా ట్రూనే. ఓకే. ట్రూగానే తీసుకుంటది నంబర్స్ కూడా. ఓకే. కానీ ఏంటయ్యా అంటే జావా స్క్రిప్ట్‌లో ఉన్న ఒక చిన్న విషయం. ఒక టైమ్ సేవ్ చేయడానికి ఏం చేస్తదంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో లెట్స్ సే నాకొక 3 వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం. 3 వేరియబుల్స్‌కి నేను అప్లై చేసి ఏదో సి అని ఒకటుందనుకుంటే. అలా జరిగినప్పుడు ఇవన్నీ చెక్ చేస్తదనమాట.
ఇవన్నీ చెక్ చేసేదానికన్నా అండ్ అన్నప్పుడు అన్ని అండ్లు ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ ఫాల్స్ అయిందనుకో, ఫస్ట్ వాల్యూ ఫాల్స్ అయితే అది ఫాల్స్ అని రిటర్న్ చేసేస్తుంది డైరెక్ట్‌గా. ఎందుకంటే సెకండ్ సెకండ్ దాన్ని చెక్ చెక్ చేయాల్సిన చేస్తుంది. పని లేదు కదా! చెక్ చేయాల్సిన పని లేదు కదా! ఎందుకంటే ఒక్కటి ఫాల్స్ అయితే ఫాల్స్ అయినప్పుడే. అలాగే ఫస్ట్‌ది ట్రూ అయ్యింది అనంటే మాత్రం ఏం చేస్తదంటే, అది రెండో దాన్ని అప్పుడు కూడా రెండో దాన్ని చెక్ చేయదు. ఫస్ట్‌ది ఫాల్స్ అయితే ఎలాగో ఫాల్స్ అని డైరెక్ట్‌గా రిటర్న్ చేసేస్తది. రెండో దాన్ని చెక్ చేయాల్సిన పని లేదు. అలాగే ఫస్ట్ వాల్యూ ట్రూ అయినా కూడా లెట్స్ సే అప్పుడు కూడా సెకండ్ వాల్యూని చెక్ చేయదది. చెక్ చేయకుండా డైరెక్ట్‌గా సెకండ్ వాల్యూని రిటర్న్ చేసేస్తది మనకి. అంటే ఏంటి? ఏబీసీని రిటర్న్ చేసేస్తది నాకు. ఓకే. ఏబీసీ రిటర్న్ చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు? అంటే యాక్చువల్‌గా దీని వాల్యూయే కదా! దాని వాల్యూ. ఇది ట్రూ అయితే అవును. ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. అందుకే అది చెక్ చేయకుండా డైరెక్ట్‌గా ఇలా రిటర్న్ చేస్తదనమాట. సో, అది అలా వర్క్ అవుతున్న దాన్ని ఇక్కడ రెగ్యులర్‌గా మనం ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట మన ప్రోగ్రామింగ్‌లో. ఏం చేస్తున్నా నాకప్పుడు హైడ్ అనేది నాకు ట్రూ అయింది అనంటే, ఇది రిటర్న్ అవుతది నాకు. అంటే ఏంటి? ఇది డిస్‌ప్లే అవుతదని చెప్పి. అంతే కదా! హ్మ్. ఇది డిస్‌ప్లే అవుతది నాకు. అదే హైడ్ అనేది ఫాల్స్ అయితే ఏమవుతది? ఇదొక ఫాల్స్ అని చెప్పేసనొచ్చి ఇది మొత్తం డిస్‌ప్లే కాదనమాట. ఓకే. హైడ్ అనేది ఫాల్స్ అయిందంటే ఇది మొత్తం డిస్‌ప్లే కాదు. అదే హైడ్ అనేది ట్రూ అయిందంటే డైరెక్ట్‌గా ఇది రిటర్న్ అవుతది కాబట్టి ఇది డిస్‌ప్లే అవుతది. సో, ఈ పార్ట్ క్లియర్‌గా అర్థమైందా? ఓకే అండి. భాను అర్థమైందా? యోసేఫ్? అర్థమైందన్న. ఓకే. ఆహ్, ఓకే. సో, ఇప్పుడు మనం రాస్తున్నాం. కానీ మనం ఇక్కడ కండిషన్ తప్పైతే రాసాం గానీ, మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు మాట్లాడుకుందాంలే అని జెప్పి. ఆహ్, ఓకే. నాకేం కావాలిప్పుడు? నా కండిషన్ ఏంటి? యాక్చువల్ కండిషన్. నాకెప్పుడైతే హైడ్ అనేది హైడ్ అనేది ట్రూ ఉంటే అంటే నేను హైడ్ జేయాలని. హైడ్ అనేది ట్రూ ఉంటే ఇది నాకు హైడ్ అయిపోవాలి. కానీ ఇప్పుడేంటి హైడ్ అనేది ట్రూ ఉంటే ఏం జరుగుతది? ఇది హైడ్ కాదుగా నాకు. అవునా కాదా? ఎందుకంటే హైడ్ ట్రూ అయింది అనంటే ఇది రిటర్న్ చేస్తది కాబట్టి ఇది డిస్‌ప్లే అవుతది. అవునా? అవును. హ్మ్. కానీ నాకు హైడ్ ఇక్కడ ఇప్పుడు హైడ్ ఫాల్స్ అయితేనే ఇది నాకు డిస్‌ప్లే కాకుండా ఉంటది. కాబట్టి ఏంటయ్యా అంటే కాకపోతే నాకు పేరు ప్రకారం ఇదేంటి హైడ్ అనేది ట్రూ అని ఉంటే నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తాను? నాకేం అర్థమవుతది? హైడ్ అని ట్రూ ఉంటే గనక నాకు లేదు దీని పేరు డిస్‌ప్లే అని పెట్టుకున్నాం అనుకో సింపుల్‌గా మనం ఒకవేళ. డిస్‌ప్లే అని పెట్టుకొనుంటే సెట్ డిస్‌ప్లే ఆర్ సెట్ షో అని పెట్టుకున్నాం అనుకో షో. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మనం సెట్ షో. ఓకే. ఇప్పుడన్నాననుకో ఇప్పుడు షో. ఇలా ఉన్నప్పుడు ఓకే. మనకి కొంచెం ఇదిగానుంది. అర్థమవుతోంది మనకి. ఇది షో అనేది వాల్యూ ఫాల్స్ ఉంది కాబట్టి ఇది డిస్‌ప్లే కావట్లేదు యాక్చువల్‌గా మనకిప్పుడు. అదే షో అనే వాల్యూ నేను ఇనీషియల్‌గా ట్రూ అనుకున్నాననుకో. ఇప్పుడు నాకు డిస్‌ప్లే అవుతుంది. సో, అదేగా నాకు కూడా కావాల్సింది. షో అనే అవును. వాల్యూ ఆహ్, ట్రూ ఉంది కాబట్టి నాకు డిస్‌ప్లే అవుతుంది. అదే షో అనే వాల్యూ ఫాల్స్ ఉంటే నాకు డిస్‌ప్లే కాదు. అంతే కదా! ఇక్కడ ఫాల్స్ ఇచ్చాననుకో. ఓకే. సో, ఇనీషియల్‌గా నేనేం చేస్తున్నానంటే, ట్రూ ఇచ్చేస్తాను ఇనీషియల్‌గా. బై డిఫాల్ట్ నాకు బటన్ డిస్‌ప్లే కావాలి. నా రిక్వైర్మెంట్ అలా ఉందనుకుందాం. నాకు బై డిఫాల్ట్ బటన్ కనిపించాలి. అందుకే ఇనీషియల్ వాల్యూ షోకి ట్రూ ఇచ్చేసా. సో, నాకు డిస్‌ప్లే అవుతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నాకు ఆల్రెడీ ఇక్కడ క్లిక్ ఉందిగా. క్లిక్ అనే ఫంక్షన్ ఉందిగా. ఓకే. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నానో అప్పుడు నాకు అది హైడ్ అయిపోవాలని చెప్పేసనుకున్నాం. ఇప్పటివరకు మనం చేంజ్ కలర్ ఏదైతే ఉందో ఫంక్షన్ పేరు ఇప్పుడు మార్చుకోవచ్చు. కావాలంటే ఊరుకనే వదిలేస్తున్నానది. నాకేంటంటే అది క్లిక్ చేయగానే నాకు హైడ్ అయిపోవాలి. అంటే ఏం చేయాలి నేనిప్పుడు సింపుల్‌గా ఇది క్లిక్ చేయగానే సెట్ షో ఫాల్సేగా అవునా కాదా? హ్మ్. అంతే. అంతే కదా! క్లిక్ చేద్దాం. పోయిందా లేదా? మళ్ళీ మళ్ళీ క్లిక్ చేస్తే అది మళ్ళీ డిస్‌ప్లే చేయమని చెప్పి నేనేమి రాయలేదు. జస్ట్ ఒకసారి క్లిక్ జరిగిందంటే అది హైడ్ అయిపోమని చెప్పేసి నేను చెప్పాను. సో, అలా వర్క్ అవుతుందా లేదా? సో, ఈ వర్క్ సింటాక్స్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇదేంటనేది? ఇదెందుకిలా రాస్తున్నాం అనేది? నేనొక పర్టిక్యులర్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ సింటాక్స్ ఏదన్నా నాకు డిస్‌ప్లే కాకూడదు. డిస్‌ప్లే కాకూడదని కాదు. కండిషనల్‌గా రెండర్ అవ్వాలి అనంటే నేనిలా రాసుకోవచ్చనమాట. నాకు డిస్‌ప్లే అవ్వాలనుకుంటే ఆ ప్రాపర్టీ ఏదో ఒక స్టేట్ వేరియబుల్ తీసుకొని, ఆ స్టేట్ వేరియబుల్ ఇలా తీసుకొనేసి కండిషనల్‌గా అది రాసి దాన్ని బట్టి ఇలా డిస్‌ప్లే చేసుకోవచ్చు. లెట్స్ సే ఇలా కాకుండా నాకు హైడ్ అనుకుందాం. సెట్ హైడ్ అనుకుందాం. ఇందాకలాగా మాట్లాడుకుందాం.
సెట్ హైడ్. ఓకే. సెట్ హైడ్. ఇనీషియల్‌గా దీని వాల్యూ వచ్చి ఫాల్స్. ఓకే. ఇది ఫాల్స్ కాబట్టి నాకు యాక్చువల్‌గా డిస్‌ప్లే కావట్ల. నేను నేమింగ్ ఇలా ఇచ్చుకున్నా. షో ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. హైడ్. ఓకే. నేను నార్మల్‌గా ఇలా ఇచ్చుకున్నా. ఇది హైడ్ ఆల్రెడీ ఫాల్స్ ఉంది కాబట్టి అందుకే అది డిస్‌ప్లే చేయట్ల. కానీ నాకు ఇలా నాకు వేరియబుల్ పేరు ఇదే కావాలి. ఎందుకంటే నేను హైడ్ చేయడానికి ఇలాగే పెట్టుకున్నా. అప్పుడు ఏం చేస్తా సింబాలిక్‌గా నేను ఒక నాట్ పెడతా. ఇక్కడ. ఇది సింబాలిక్‌గా ఉండాలని చెప్పేసని హైడ్ అనే పేరు ఏదో పెట్టుకున్నా నాకు కావాల్సొచ్చి. అప్పుడు ఏం చేస్తా సింపుల్‌గా ఇందాకలాగా రాకుండా ఒక నాట్ పెడతా. ఏంటంటే హైడ్ వాల్యూ ఏముంది ఫాల్స్. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుద్ది ట్రూ. నాట్ ఆఫ్ ట్రూ ఫాల్స్. ఇది ఇది తెలుసు కదా నెగేషను. నెగేషన్ ఆపరేటర్ తెలుసా? దాని గురించి మాట్లాడదాం. సింపుల్ చాలా సింపుల్ ఆపరేటరే. జస్ట్ క్విక్‌గా చూద్దాం. వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఒక ట్రూ అని చెప్పనుంది. ఇప్పుడేంటంటే నెగేషన్ అంటే ఏం లేదు. ట్రూ అయితే ట్రూని ఫాల్స్ చేస్తది. ఫాల్స్‌ని ట్రూ చేస్తది. ఇప్పుడు ఇక్కడ చూసామనుకో మనం సింపుల్‌గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నాట్ ఆఫ్ ఏ అని అనుకో. ఓకే. ట్రూని ఫాల్స్ చేస్తది. మరి ఫాల్స్‌ని ఏం చేస్తది? ఫాల్స్‌ని ట్రూ చేస్తది అన్నాం కదా! రన్ చేస్తుంది. రివర్స్ ఫాల్స్‌ని ట్రూ చేస్తుందా? చేసిందిగా రివర్స్ చేస్తది. నెగేట్. దీన్ని నెగేషన్ ఆపరేటర్ అంటాం అన్నమాట. ఓకే. సో, రివర్స్ చేస్తది. నేనిప్పుడు ఏమంటున్నాను? నాకు హైడ్ ఫాల్స్ యాక్చువల్‌గా అయితే ఫాల్స్ ఉంది. కానీ ఫాల్స్‌ని ఏంటి నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ట్రూ. బై డిఫాల్ట్ ట్రూ ఉన్నట్లు ఇది. ఇది డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్ ట్రూ ఉన్నట్టు కాబట్టి ఇది అవుతుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నానో దాన్ని సెట్ హైడ్‌ని ట్రూ చేస్తున్నా. ట్రూ చేస్తున్నట్టు ఏంటి? హైడ్ వాల్యూ ట్రూ వచ్చింది ఇక్కడికి. కానీ నాట్ ఆఫ్ హైడ్ అంటే ఏమవుద్ది? ఫాల్సేగా. ఫాల్స్ అవుద్ది. అంటే ఏంటిది? హైడ్ అయిపోద్దనేగా. హ్మ్. అంతే కదా! సో, రివర్స్‌లో రాస్తున్నాం అనమాట. జస్ట్ ఏంటంటే రివర్స్‌లో రాస్తున్నాం. ఇలా కూడా కొన్ని కొన్ని సార్లు రాయాల్సొస్తది సింటాక్స్. అందుకే దీని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? సో, ఈ పార్ట్ మీకు అర్థమైందిగా? అర్థమైంది. ఇప్పుడు మన కోడ్ దగ్గరికెళ్దామా? మనం ఏదైతే అది టు డూ లిస్ట్ చేస్తున్నామో ఓకే. మనం టు డూ లిస్ట్‌లో ఏం చేసాం మళ్ళీ వెనక్కొచ్చేస్తాం మనం. ఇక్కడికొచ్చి ఒక కాంపోనెంట్ ఫస్ట్ టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్ రాసాం. ఆ టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్ నాకేం చేయట్ల. జస్ట్ ఇదేంటంటే ఒక వేరియబుల్ లింక్‌లే ఇది డిలీట్ ఐకాన్ కూడా పెడదాం అని చెప్పేసి ఒక లింక్ గూగుల్‌లో డైరెక్ట్‌గా ఉన్న ఒక లింక్ తీసుకున్నాను. ఒక ఇమేజ్ లింక్. సో, అది తర్వాత మాట్లాడుకుందాం. అదొక వేరియబుల్‌లోకి. దాని గురించి యాడ్ చేయట్లేదు కాబట్టి పక్కన పెడదాం. ఇవి కామెంట్ చేసిన కోడ్ సంగతి వదిలేసేయండి. జస్ట్ తీసేస్తానది ఎందుకు గాని. ఓకే. ఇప్పుడు ఇదేం చేస్తుంది నాకు? ఒక టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్‌లో నాకేముంది? ఒక 2 డివ్‌లున్నాయి. ఒక డివ్ ఒక కంటైనర్ ఇంటర్నల్‌గా ఇంకొక డివ్ ఉండి, దాంట్లో నాకు ప్రాప్స్ ఏవైతే వస్తున్నాయో ఆ కాంపోనెంట్‌కి ప్రాప్స్. ప్రాప్స్ అంటే ఏంటి? ప్రాపర్టీస్‌కి షార్ట్ ఫార్మ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అవి ఎందుకు యూజ్ చేస్తాం? దీని గురించి మాట్లాడుకున్నాంగా మనం. ప్రాప్స్ ఎందుకు యూజ్ చేస్తాం? పర్టిక్యులర్ వీటిని స్టోర్ చేయడానికి లేకపోతే హుహు. స్టోర్ చేయడానికి కాదు. కమ్యూనికేషన్‌కి. ప్రాప్స్ ఎందుకు యూజ్ చేస్తాం? కాంపోనెంట్‌కి మధ్య కమ్యూనికేషన్. ఈ కాంపోనెంట్ యాప్ అనేది నా మెయిన్ కాంపోనెంట్. మొత్తం నా కోడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అనుకుందాం మనం. నా కోడ్ అంతా ఇక్కడుంది. ఇదే నాకు డిస్‌ప్లే అవుతున్న కోడ్ మొత్తం ఇక్కడుంది. కానీ ఏంటంటే దీంట్లో నుంచి నేను టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్ డిస్‌ప్లే చేస్తున్నా. కానీ ఇది పేరెంట్ కాంపోనెంట్ యాప్ అనేది. టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్ దాంట్లో నేను కాల్ చేసుకుంటాను. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్‌కనమాట. ఒక పేరెంట్, ఒక చైల్డ్ కాంపోనెంట్‌తో కమ్యూనికేట్ చేయడానికి. మరి చైల్డ్ కూడా పేరెంట్‌తో కమ్యూనికేట్ అవుతుందా అంటే అవ్వదు. రియాక్ట్‌లో యాంగులర్ ఇలాంటి ఫ్రేమ్‌వర్క్‌లో మనం రియాక్ట్ అనేది మనం ఇప్పుడు రియాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. యాంగులర్ అలాంటి వాటిలో బై డైరెక్షనల్ ఉంటది. 2 పేరెంట్ చైల్డ్‌తోను, చైల్డ్ పేరెంట్‌తోను కమ్యూనికేట్ అవుతాయి. కానీ రియాక్ట్‌లో ఏంటంటే యూని డైరెక్షనల్ ఉంటదనమాట కమ్యూనికేషన్. సో, ఓన్లీ పేరెంట్ కాంపోనెంట్, చైల్డ్ కాంపోనెంట్‌తో కమ్యూనికేట్ అవుతది. ఓకే. సో, త్రూ ప్రాప్స్ అనమాట. ప్రాపర్టీస్. ఓకే. ఆ ప్రాప్స్ ఏంటి? ఈ ప్రాప్స్ మనకెక్కడి నుంచి వస్తున్నాయి? సారీ. యాప్ కాంపోనెంట్‌లోకెళ్తే నాకు టాస్క్ కార్డ్ ఎక్కడుంది? ఈ ప్రాప్స్ ఆర్ నథింగ్ బట్ ఈ అట్రిబ్యూట్సేగా మనం ఇస్తున్నది. ఆ కాంపోనెంట్ కాల్ చేసినప్పుడు మనం పాస్ చేస్తున్న అట్రిబ్యూట్స్ అన్నీ కలిపేగా ప్రాప్స్ అన్నా. ఈ అట్రిబ్యూట్స్ అన్నీ కలిపాక ప్రాప్స్ అన్నా. మనకెన్ని ప్రాప్స్ ఉన్నాయి? నా ప్రాప్స్ ఆబ్జెక్ట్‌లో ఏమేముంటాయి నాకు? నేమ్ ఒకటి, ఐడీ. నేమ్ వాల్యూ వచ్చి ఈ టీ డాట్ టాస్క్‌లో ఏదైతే ఉందో అది. ఐడీ వాల్యూ వచ్చి టీ డాట్ ఐడీ దగ్గర వాల్యూ ఏదైతే ఉందో అది. అవునా కదా! సో, నాకు 2 ఉన్నాయి. నేమ్ అండ్ ఐడీ. ఆహ్, అర్థమవుతుందా ఈ పార్ట్? హలో! నేను అర్థమవుతుంది. ఓకే. ఓకే. సో,
ఈ ప్రాప్స్ అంటే ఏం లేదనమాట. ఈ ప్రాప్స్ అంటే ఇవే. ఓకే. మనకి ఎన్నుంటాయి మేబీ ఒక 100 ఇక్కడ 2 ఉన్నాయి. ఒక 100 అట్రిబ్యూట్స్ రాయొచ్చు మనం. ఆ 100 అట్రిబ్యూట్స్ మొత్తం అన్నీ కలిపి కూడా ఈ ప్రాప్స్‌లో ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తాయి నాకు. ఓకే. అందులో నాకేమేమి ఉన్నాయి, నేనేమేమి పంపిస్తున్నాను ప్రాప్స్‌గా? ఒకటి నేము, రెండోది ఐడీ. సో, నాకిక్కడ ఏం డిస్‌ప్లే కావాలనుకుంటున్నా అంటే నేను నేమ్ డిస్‌ప్లే కావాలనుకుంటున్నా. అందుకే నేనది. మనకి ఈ ఓకే. ఆబ్జెక్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ పైన రాసుకున్నాం కదా! ఇయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి పైన రాసుకున్నాం కదా! ఇవి టాస్క్. ఇక్కడ 3 టాస్క్‌లు రాసుకున్నాం మనం. 3 టాస్క్‌లో ఒకటి ఐడీ, ఒకటి టాస్క్ ప్రతి టాస్క్‌లో కూడా ఐడీ, టాస్క్ అలా వాల్యూస్ ఉన్నాయి కదా! అలా అన్నమాట. సో, ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు మనం వచ్చేసాం. ఇప్పుడేం చేస్తున్నాం మనం, ఇప్పుడు మనకి డిఫాల్ట్‌గా కొన్ని టాస్క్‌లయితే ఉన్నాయి. ఆ టాస్క్‌లు డిస్‌ప్లే చేస్తున్నాం. నేనేంటంటే కొత్త టాస్క్‌లు యాడ్ చేయడానికి నాకు ఒక బటన్ కావాలి. ఆ బటన్ డిస్‌ప్లే చేస్తాను అని అనుకుందాం. సో, దానికోసం ఏం చేశాను, ఒక బటన్ డిఫైన్ చేసుకున్నా. దాని పైన పేరు ప్లస్ అని చెప్పి సింబాలిక్‌గా యాడ్ న్యూ టాస్క్ అని చెప్పేసినట్లుగా ఏదో బటన్ పెట్టుకున్నా. అదెక్కడుంది బటను? చూస్తే మనకి ఇక్కడే ఉంది. ఓకే. ఈ బటన్ మొత్తం అదేగా నాకు. ఈ బటన్ అదే. ఈ బటన్ ఇక్కడ మనం డిస్‌ప్లే చేసుకున్నాం. ఫార్మాటింగ్‌కే జస్ట్ అది యాడ్ చేసింది. ఈ ఐడీఏ యాడ్ చేసింది. సో, ఈ ముందుకెళ్తే టైం మనం చూస్తాం. అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే. కానీ మినిట్ ఉండదండి. సరే అయితే. ఇది డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, ఆల్రెడీ కోడ్ రాసాం. కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటే మనకి ఇది నేను క్లిక్ చేసినప్పుడు నాకు టాస్క్ యాడ్ చేయడానికి మెనూ రావాలి. ఎప్పుడైతే ఏదో టాస్క్ యాడ్ చేసేసేసి యాడ్ చేస్తానో, ఇది ప్రస్తుతానికి యాడ్ చేయడానికి లాజిక్ రాయలేదు. మనం రాయాలది. సో, ఎప్పుడైతే ఏదో యాడ్ చేసేసి యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తాం, మళ్ళీ ఈ బటన్ వచ్చేస్తది. ఆ టాస్క్ యాడ్ అయిపోయాయి యాక్చువల్‌గా. ఆ యాడ్ అవ్వడానికి మనం ఇంకా లాజిక్ రాయాలి. దానికి ముందు ఇదెలా వర్క్ అవుతుందనేది మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకోవాలి. ఓకే. టాగిల్. ఈ టాగిల్ ఎలా అవుతుందని. అదెలాగా ఒక సింగిల్ వేరియబుల్ యూజ్ చేసి నేను షో, నాట్ షో ఇచ్చాను. ఓకే. అలా ఇచ్చి వర్క్ అవుతుందనమాట ఇది. సో, చూద్దాం ఇది పార్ట్. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి. మాక్సిమం రేపు మినిమమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక యాడ్ చేసే ఫంక్షనాలిటీతో పాటు. తర్వాత ఈ కోడ్ అంతా మీకు షేర్ అవుతది. ఈ క్రెడెన్షియల్స్ షేర్ చేస్తాను. మీరు చిన్న చిన్న